పెరిమీటర్. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు సార్? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత ఇచ్చాడు? 60 మీటర్లు ఇచ్చాడు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. లెంత్ ఏమో ట్వైస్ ది బ్రెడ్త్ అన్నాడు. అంటే పొడవు అనేది వెడల్పుకి 2 సార్లు అన్నాడు. వెడల్పుకి 2 సార్లు అన్నాడు. ఎల్ ఈజ్ ఈక్వలెంట్ టు 2b. మనకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఇంటూ 2b ప్లస్ బి 3b ఈజ్ ఈక్వలెంట్ టు 60. అంటే బి అనేది 10. బి కనుక 10 అవుతే ఎల్ ఏమవుతుంది? 20 అవుతుంది. ఎల్ ఏమవుతుంది? 20. ఏమన్నాడు క్వశ్చన్లో? వైశాల్యం అడిగాడు. ఏరియా ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. 20 ఇంటూ 10 ఆన్సర్ ఎంత? 200. ఆన్సర్ ఎంత? 200. ఇది ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ కూడా మనం చేసుకోవచ్చు. 160, 180 ఇది జనరల్గా మామూలు స్టూడెంట్స్ ఇలా చేస్తారు. ఇది కాకుండా కొంచెం మీకు నంబర్ సిస్టమ్ మీద మంచి అవగాహన ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో 2 ఇంటూ, ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సో ఇక్కడ చూడండి సార్, ఆన్సర్ ఎలా చేయొచ్చు అంటే ఏరియా అనేది లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఏమో 2b ఇచ్చాడు. 2b ఇంటూ బి అంటే 2b స్క్వేర్. ఆన్సర్ ఏం కావాలి? 2 ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఆన్సర్ ఏం కావాలి? 2 ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఆన్సర్ 2 ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆర్ ఆన్సర్ని 2 తోటి డివైడ్ చేస్తే వచ్చిన ఆప్షన్లో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే అదే. 120/2 80 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 180/2 90 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 220/2 110 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 200/2 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు. పొడవు అనేది వెడల్పుకి 2 రెట్లు అన్నాడు. అంటే ఎల్ అనేది 2b. ఎల్ అనేది 2b. ఎల్ గనక 2b గనక అవుతే ఏరియా ఏమవుతుంది? రైట్, ఎల్ ఇంటూ బి. 2b ఇంటూ బి. 2b ఇంటూ బి అంటే 2b స్క్వేర్. 2b స్క్వేర్. ఆన్సర్ అనేది 2 ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్. 2 ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ 160. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అవుతుంది? 80. 80 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 2 ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ 180. పర్ఫెక్ట్ స్క్వేర్ 90 కాదు. 2 ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ 220 110 అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 7th ఇది కూడా ఒకసారి ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదవండి. ద రేషియో బిట్వీన్ ద లెంత్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. లెంత్ ఇచ్చాడు, పెరిమీటర్ చుట్టుకొలత అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత ఇచ్చాడు? 1:3 ఇచ్చాడు. 1:3. క్వశ్చన్లో ఏమన్నాడు? లెంత్ బై బ్రెడ్త్ రేషియో ఎంత అన్నాడు. లెంత్ బై బ్రెడ్త్ రేషియో ఎంత అన్నాడు. నవ్వు ఇక్కడ చూస్తే సార్, రైట్, క్రాస్ మల్టిప్లై చేస్తే 3l ఈజ్ ఈక్వలెంట్ టు 2l ప్లస్ 2b. 2l ప్లస్ 2b. l ఈజ్ ఈక్వలెంట్ టు 2b. l బై b ఏమవుతుంది? 2:1. l బై b ఏమవుతుంది? 2:1. 2:1. ఆన్సర్ ఎంత? 2:1. సింపుల్ క్వశ్చన్. లెంత్ ఈస్టు చుట్టుకొలత. l/2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఎంత ఇచ్చాడు? 1/3 ఇచ్చాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ ఎల్ 3l. 3l ఈజ్ ఈక్వలెంట్ టు 2l ప్లస్ 2b అంటే l ఈక్వలెంట్ టు 2b. బీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే l/b ఈజ్ 2. ఆన్సర్ ఏమవుతుంది? పొడవు ఈస్టు వెడల్పు ఏ రేషియోలో ఉంటుంది? 2:1 రేషియోలో ఉంటుంది. 2:1 రేషియోలో ఉంటుంది. ఇంకో మెథడ్ ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. l 1 అవుతే b 2. l 1 అవుతే b 2. 1/2 ఇంటూ 1 ప్లస్ 2. 2 ఇంటూ 1 ప్లస్ 2 అంటే 3. 3 2s are 6. 1:6. ఇది ఆన్సర్ కాదు. ఎల్ గనక 2 అవుతే బ్రెడ్త్ 1. ఎల్ గనక 2 అవుతే బ్రెడ్త్ 1. ఎల్ 2 పెట్టుకుంటే బ్రెడ్త్ 1. 2/2 ఇంటూ 2 ప్లస్ 1. 2 ప్లస్ 1 అంటే 3. 2 క్యాన్సిల్ అయింది. 1:3. ఎస్,
ఏమీ ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా మనము ఆన్సర్ని కూడా మనము తీసుకురావచ్చు. L:B 2:1. L గనక 2 గనక అవుతే బ్రెడ్త్ 1, L గనక 2 పెట్టుకుంటే బ్రెడ్త్ 1. 2/2 2 క్యాన్సిల్ అయిపోయింది. 1/2 + 1 ఎంత 3. అంటే ఇది ఆన్సర్ ఏమవుతుంది? 1:3 అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఇచ్చాడు? 1:3నే ఇచ్చాడు. I hope the idea it is clear.